హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం గూని గుర్రం అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా ఒక రైతుకి 3 కొడుకులు ఉండేవారు. పెద్దవాళ్ళిద్దరూ చురుకైన వారు, కానీ 3వ వాడు మాత్రం మందమతి, ఎప్పుడూ గోళ్లు గిల్లుకుంటూ కూర్చునేవాడు. ఒకనాడు రైతు తన కొడుకులను పిలిచి పొలం నాటి రమ్మన్నాడు. పెద్దవాళ్ళిద్దరూ పొలానికి వెళ్లి నాట్లు వేసి వచ్చారు. మన మందమతి గోళ్లు గిల్లుకుంటూ ఇంటి వద్దే ఉండిపోయాడు. కొన్నాళ్లకల్లా విత్తనాలు మొలకలెత్తి మొక్కలు ఎదగసాగాయి. ఒకనాడు రైతు వెళ్లి పొలం చూడబోయేసరికి నారు అంతా నాశనమైపోయింది. ఏదో జంతువు పొలం కాస్త తొక్కేసినట్టుంది. రైతుకు మండిపోయింది. కొడుకులను పిలిచి మళ్ళా పొలం నాటి జాగ్రత్తగా కాపలా కాయమన్నాడు. పెద్ద కొడుకులిద్దరూ మళ్లీ పొలం నాటారు. మొక్కలు పెరగసాగాయి. ఒకనాటి రాత్రి పెద్దవాడు కాపలాకెళ్ళాడు. వాడు చాలాసేపు మేల్కొని ఉన్నాడు. కానీ వాడికి ఒక రాత్రి వేళ నిద్ర ముంచుకొచ్చింది. తెల్లారుజామున వాడు లేచి చూసేసరికి పొలం అంతా తొక్కేసింది. పెద్ద కొడుకులిద్దరూ మళ్లీ పొలం నాటారు. పైరు పెరిగేటప్పుడు 2వ కొడుకు కాపలా వెళ్ళాడు. వాడు అనుకోకుండా ఒకనాటి రాత్రి వేళ నిద్రపోయాడు. తెల్లవారేసరికి పొలం తొక్కేసి నాశనమయ్యింది. ఈసారి వాళ్ళు పాడైన మళ్ళు మాత్రమే నాటారు. పొలానికి కాపలా కాయడం ఈసారి మందమతి వంతు వచ్చింది. వాడు పొద్దుపోకముందే పడుకొని నిద్రపోయే ఏర్పాట్లు చూసుకున్నాడు. చెట్టు కొమ్మలు కొట్టి తెచ్చి పక్కపరుచుకున్నాడు. వాటి మీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు. కానీ కొమ్మల ముళ్ళలాగా గుచ్చుకొని వాడికి నిద్ర పట్టిందే కాదు. పక్క సరి చేసుకుందామని లేచేసరికల్లా పొలంలో ఒక గుర్రం కనిపించింది. ఓహో, మా పొలం పాడు చేస్తున్న నువ్వేనా? నీ పని చెప్తానుండు అంటూ మందమతి చల్లగా వెనకనే వెళ్ళి దాని మీద పడ్డాడు. ఇంతలో గుర్రం ఆకాశంలోకి ఎగిరింది. అయితే మందమతికి దాని తోక చిక్కింది. దాన్ని వాడు పట్టుకున్నాడు, వదల్లేదు. గుర్రం గాల్లో పోయి 3 సముద్రాల అవతల నేలకు వాలింది. నన్ను వదిలిపెట్టు, నేనిక ఎప్పుడూ మీ చేను జోలికి రాను అంది. నిన్ను నమ్మను, నువ్వు మాకు చాలా నష్టం కలిగించావు. దాని మాట ఏంటి అన్నాడు మందమతి. దానికి పరిహారంగా నా పిల్లలను ఇచ్చుకుంటాను అంది గుర్రం. ముందు నన్ను మా ఇంటికి చేర్చు, తర్వాత చెప్తాను ఈ సంగతి అన్నాడు మందమతి. ఆ గుర్రం మందమతిని తన వీపున ఎక్కించుకుపోయి ఇంటి వద్ద దించింది. నా పిల్లలను తెచ్చి ఇచ్చేదాకా ఈ కళ్ళని దగ్గర పెట్టుకోమని గుర్రం ఎగిరిపోయింది. ఈ సంగతులేవి మందమతి తన తండ్రితో మాత్రం చెప్పలేదు. వాడు ఆ రోజు నుంచి అడవికి వెళ్లి కట్టెలు కొట్టి గుర్రపు పిల్లల కోసం కొట్టం తయారు చేయసాగాడు. ఈసారి పొలం పాడు కాకుండా ఉండడం చూసి తండ్రి చాలా సంతోషించాడు. కొట్టం తయారయ్యేసరికల్లా 3 గుర్రపు పిల్లలు వచ్చాయి. అందులో 2 పిల్లలు చాలా అందమైనవి. వాటి గిట్టలు వెండివి, వాటి శరీరాలు బంగారపు రంగువి. కానీ 3వ దానికి మాత్రం 2 మూపురాలు ఉన్నాయి. వాటి మధ్య జీను లేకుండానే కూర్చుని సవారీ చేయవచ్చు. ఇదంటే మందమతికి చాలా మక్కువ. తన తమ్ముడు ఎక్కడో మంచి గుర్రాలను సంపాదించాడని కనిపెట్టి అన్నదమ్ములిద్దరూ ఒక ఆలోచన చేశారు. ఈ గుర్రాలను రాజుగారికి అమ్మితే చాలా డబ్బు వస్తుంది అని అన్నలిద్దరూ కలిసి మందమతితో చెప్పారు. ఈ ప్రకారం 3 గుర్రాలెక్కి రాజుగారి కోటకు వెళ్లారు. బంగారు గుర్రాలను చూసి రాజు చాలా ముచ్చటపడ్డాడు. అబ్బాయిలు, ఈ గుర్రాల విల ఎంత చెప్పండి, ఎంతైనా ఇచ్చి కొనుక్కుంటాను అన్నాడు. అందుకు బదులుగా వారు, వెల ఎంతని చెప్పగలం, మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి అన్నాడు మందమతి. ఈ గుర్రాలను చూడగానే రాజుగారి కాసావాడు, అమ్మో, ఇంత గొప్ప గుర్రాలను సాకడం నా వల్ల కాదు, వీటిని తెచ్చిన వాటినే చూసుకోమని చెప్పండి అన్నాడు. మందమతికి సంతోషమైంది. నేను కూడా ఇక్కడే ఉండిపోయే పక్షంలో రాజుగారు గుర్రాలను ఊరికినే తీసుకోవచ్చు అన్నాడు. ఇందుకు రాజు మరింత సంతోషించాడు. మందమతి అన్నలకు కొంత డబ్బు ఇచ్చి పంపేశాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజుగారు మందమతిని పిలిపించి, చూడ్డానికి నువ్వు చాలా శక్తివంతుల్లా ఉన్నావు. నాకు సాగర రాజకుమారిని పెళ్లాడాలని ఉంది. ఆమెని నువ్వే నాకు తెచ్చి ఇవ్వాలి అన్నాడు. సాగర రాజు ఎవరో, ఆయన కుమార్తె ఎక్కడుందో మందమతికి ఏం తెలుసు? ఏవో వంకలు పెట్టి తప్పించుకోవాలని చూశాడు. రాజుకి కోపం వచ్చింది. నువ్వు ఈ పని చెయ్యకపోతివా, ఇదిగో చూసావా నా కత్తి, నీ పుచ్చి ఎగిరిపోగలదు, జాగ్రత్త అన్నాడు. మందమతి విచారంతో తన గూని గుర్రం దగ్గరికి పోయి తనకు వచ్చిన ఇబ్బందిని చెప్పుకున్నాడు. ఇదేమంత పెద్ద విషయం విచారించడానికి?
సాగర రాజకుమారికి బహుమానంగా ఇవ్వడానికి దివ్యమైన పలహారాలు రాజుగారిని అడిగి తీసుకో, ఆ తర్వాత సంగతి నేను చెప్తా అన్నది గుర్రం. అదే ప్రకారం దివ్యమైన పలహారాలు రాజును అడిగి తెచ్చి మందమతి తన గూని గుర్రం పైన ప్రయాణమయ్యాడు. అది ఆకాశంలోకి ఎగిరిపోయి 3 సముద్రాలు దాటి సాయంకాలానికల్లా 4వ సముద్ర తీరాన వాలింది. అక్కడ మందమతి డేరా వేయించి అందులో పలహారాలన్నీ అమర్చి సాగర రాజకుమారి కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. కొంచెం సేపటికల్లా సముద్రం పొంగింది. పెద్ద పెద్ద అలలు ఆకాశం ఎత్తుకు లేచాయి. వాటి మీదుగా సాగర రాజకుమారి ఒడ్డుకు చేరుకుంది. ఇక్కడికి వచ్చి చూసింది. పలహారాల పరిమళం ఆమెకు సోకగానే లోపల ప్రవేశించి ఇష్టమైన పదార్థాలు తినసాగింది. నిజానికి అక్కడ ఉన్న పదార్థాలన్నీ ఆమెకు ఇష్టమైనవే. ఇంతవరకు చాటున పొంచి ఉన్న మందమతి వెనక నుంచి వచ్చి ఆమెను పట్టుకున్నాడు. ఆమె తప్పించుకుపోయేలోగా ఆమెను తన గూని గుర్రం ఎక్కించుకుని ఆకాశ మార్గం పట్టాడు. సాగర రాజకుమార్తెను చూడగానే రాజు చాలా సంతోషించాడు. తనను పెళ్ళాడమని కోరాడు. అలాగే చేసుకుంటా, కానీ నాకు ఒక వ్రతం ఉంది. ముందు నన్ను ఇక్కడికి తెచ్చిన ఆ కుర్రవాడిని తెర్లే పాలలో స్నానం చేయించాలి అన్నది సాగర్ రాజు కూతురు. అయ్యో, దానికేం భాగ్యం అన్నాడు రాజు. ఆయన మందమతిని పిలిపించి తెర్లే పాలలో అతన్ని స్నానం చేయమని శాసించాడు. లేకపోతే పేగ తెగిపోతుందన్నాడు. మందమతి ఖిన్నుడైపోయి మళ్లీ గూనిగూరంతో తన గొడవ వలపోసుకున్నాడు. అయ్యో, దీనికైనా భయం, అలాగే అని ఒప్పుకో, తర్వాత సంగతి నేను చెప్తా అంది గుర్రం. మందమతిని ఉడుకు పాలలో స్నానం చేయించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెద్ద గంగాళం నిండా పాలు పోసి గంగాళం కింద కట్టెలు మంటబెట్టి పాలు తెరలేలాగా కాచారు. అందులో దిగడానికి మందమతిని తెచ్చారు. ఆ సమయంలో గూనిగుర్రం ఎవ్వరికీ తెలియకుండా పాల మీద గాలి విడుస్తూ ఉంది. గాలికి కాగుతున్న పాలన్నీ మంచులాగా చల్లిబడిపోతూ వచ్చాయి. మందమతి పాలలో వేలు పెట్టి, అబ్బే, పాలేంటి ఎంత చల్లగా ఉన్నాయి, ఇంకా బాగా మంట వేయండి అన్నాడు. రాజుభటులు గంగాళం కింద ఇంకా కట్టెలు పెట్టి మంట వేశారు. రాజు చూస్తూ ఉండగానే మందమతి గంగాళంలోకి దిగి సలసల కాగే ఉడుగు పాలలో ఓలలాడాడు. సాగర రాజకుమార్తె కేసి చూసి, రాజు, నీ కోరిక తీరిందా? మరి నన్ను పెళ్లి చేసుకో అన్నాడు. అలాగే చేసుకుంటా, అయితే నాకు పెళ్లి దుస్తులు కావాలి, అవి ఉంటే గాని వీల్లేదు అన్నది సాగర్ రాజకుమార్తె. దర్జీ వాళ్ళని పిలిపిస్తా, కోరిన దుస్తులు కుట్టిస్తా అన్నాడు రాజు. అలా కాదు, నా పెళ్లి దుస్తులు మా అన్న దగ్గర ఉన్నాయి, మా అన్న చంద్రలోకంలో ఉన్నాడు అన్నది సముద్ర రాజకుమార్తె. మళ్లీ మందమతికి పనిపడింది. చంద్రలోకానికి వెళ్లి సముద్ర రాజకుమార్తె పెళ్లి దుస్తులు తీసుకురాకపోతే రాజు మన మందమతి తల తీసేస్తానన్నాడు. మందమతి తన గూని గుర్రాన్ని ఎక్కాడు. ఆకాశ మార్గాన ఎన్నో రోజులు ప్రయాణం చేశాడు. చివరికి చంద్రమండలం చేరుకున్నాడు. సాగర రాజకుమార్తె అన్నను కలుసుకొని ఆమె పెళ్లి దుస్తులు చేతపట్టుకొని చక్కా వచ్చాడు. సరే, నా ఆటంకమేమీ లేదు, ఇప్పుడు మనం పెళ్లాడ్డమే తరువాయి. అయితే మా ఆచారం ప్రకారం నీవు కూడా పాలలో జలకం ఆడి రావాలి అన్నది రాజుతో సాగర రాజకుమార్తె. నేనా అన్నాడు రాజు నిర్గంతపై. చిటికలో ఆ మందమతి చేసిన పని మీరు చేయలేరా అని వెటకారం చేసింది సాగర రాజకుమార్తె. రాజుకు పౌరుషం వచ్చింది. వెంటనే గంగాళంలో పాలు కాయించాడు. పాలు తెరలే వరకు ఆ రాజు అందులో వేలు పెట్టి చూశాడు. పెట్టడంతోనే శోకాలు ప్రారంభించాడు. అప్పుడు రాజును చూసి, మందమతి మీలా శోకాలు పెట్టాడా? ఇంకా మంటలు వేయమన్నాడు. నవ్వుతూనే ఆ పాలలో స్నానాన్ని పూర్తి చేశాడుగా అన్నది సాగర రాజకుమార్తె. వెంటనే మన రాజుకి పౌరుషం మరింత ఎక్కువైంది. నిచ్చెన తెప్పించి గంగాళం పైకంతా ఎక్కి దవీమని పాలలోకి దూకాడు. ఇంకేముంది, పాలలో మునిగిన రాజుగారు అట్నుంచి అటే పోయాడు. రాజు పని ముగిసిపోయింది. అప్పుడు సాగర రాజకుమార్తె మందమతిని పెళ్లాడతానంది. ఆ ముహూర్తానికే మందమతిని పెళ్లి కొడుకుని చేశారు. మన మందమతికి సాగర రాజకుమార్తెకి ఎంతో వైభవంగా పెళ్లి జరిగింది. ఆ దేశానికి మందమతే రాజయ్యాడు. మందమతి పరిపాలన ప్రజలకు ఎంతో సుఖంగా కూడా ఉంది. కానీ అప్పటినుంచి ప్రజలు మాత్రం తమ రాజును ఎప్పుడు మందమతి అని పిలిచేరగరు. ఎందుకంటే మందమతి చాలా తెలివిగా పరిపాలన చేసి ప్రజలందరినీ ఎంతగానో మెప్పించాడు.
ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.